స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ అఖ్యమల సాయి చరణ్ అన్నారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతిని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి పోసం సచిన్, సాయిరాం, కార్తీక్, గణేష్, నితేష్, శివ తదితరులు పాల్గొన్నారు. దేశంలో విద్యా, వైద్యం, ఉపాధి అందరికీ అందుబాటులోకి రావాలన్న మహనీయుల ఆశయాలను నేటి పాలకులు విస్మరిస్తున్నారని సంఘం జిల్లా కన్వీనర్ అఖ్యమల సాయి చరణ్ మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్ సింగ్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. ఎస్ఎఫ్ఐ ఇక కార్పొరేట్ విద్యా విధానంతో పేద పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు విద్యను అందుబాటులోకి తేవడం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ఎస్ఎఫ్ఐ రాజీ లేని పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలోనూ భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఫోరం అధ్యక్షుడు రాహుల్, సంతోష్, ఇఫ్తార్ ఖాన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు కబీర్ దాస్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ నిరంతరం పోరాటం చేశారని అన్నారు. నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో ఈ దేశ స్వాతంత్రం కోసం యవ్వన వయసులోనే 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ల వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ ప్రాణాలు అర్పించిన వీరి యోధులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ యువతకు కూడా భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడాలని, ఆయన బాటలో నడవాలని, ముందుగా ఎస్ఎఫ్ఐ కూడా ఆ భగత్ సింగ్ ఆశయ సాధన కోసమే పనిచేస్తున్నది. ఆయన బాటలో నడుస్తూ ఈ దేశ ప్రభుత్వ విద్యారంగ సమస్యలపైన పోరాటాలను నిర్వహిస్తూ ఉన్నది. భవిష్యత్తులో కూడా ఆయన స్ఫూర్తితోటి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై, విద్యారంగ సమస్యలపైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని